ఫస్ట్ ఈ మొబైల్లో ఒక షాప్గా మొదలైందా, తర్వాత దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్కి వచ్చారా, ఎట్లా వచ్చారు సార్? ఆ టెలిఫోన్ నుంచి కార్లెస్ ఫోన్స్ అమ్ముతున్నాం కాబట్టి మొబైల్లోకి అప్పుడు బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి అన్నట్టు మొబైల్ ఫోన్. మీరు మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలుపెట్టిన కూడా చాలా సంవత్సరాల ముందని చెప్పచ్చు. బట్ సెల్కాన్ లాంటి గ్రూప్ ఒకటి రీటైల్ నుంచి మీరు మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చినప్పుడు ఒక ప్లాంట్ లాగా పెట్టింది. అది ఎక్కడ మొదలైంది సార్ ఫస్ట్ ప్లాంట్? 2014లో ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ గురించి మా ఇండియన్ సెల్లర్ అసోసియేషన్ ఒకటి ఉంది. వాళ్ళంతా వెళ్ళి ఒకసారి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాం. ఫేస్ వైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, ఫస్ట్ మేము అసెంబ్లీ చేస్తాం, మాకు కస్టమ్ డ్యూటీ ఎగ్జామ్షన్ చేయండి అనేసి ఒక పర్మిషన్ తీసుకున్నాం. అప్పుడు చైనా వాళ్ళందరూ కూడా నవ్వారు, ఇండియాలో మీరంతా అమ్ముకోవాల్సిందే తప్ప మీరు చేయలేరు అన్నారు. సో ఇంత బిజినెస్ చేసినప్పుడు కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి, అన్నీ సక్సెస్ఫుల్గా నడవు. ఎక్కడో ఒక చోట్ల ఒక దెబ్బ తిన్న ఉంటుంది, దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటారు. అదే బిజినెస్లో అన్నిటికంటే బెస్ట్ ఏం చెప్తారు, లెసన్ ఇన్ లైఫ్ అంటారు. మీరు కూడా అట్లాంటి ఒక సిచ్యువేషన్ ఎప్పుడైనా చూసారా, ఎప్పుడైనా జరిగిందా? మీ దాని నుంచి ఏం లెసన్ నేర్చుకున్నారు, మీరు మళ్ళీ దాని నుంచి బయట ఎట్లా పడ్డారు? ఇండియన్ బ్రాండ్స్ మొత్తం ఫేస్ చేసింది, నాట్ యాక్చువల్లీ సొంతంగా ఫేస్ చేయడం వేరు, ఇండస్ట్రీ పడిపోయింది. దానివల్ల అందరితో మాట్లాడుకున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే చాలామంది అక్కడ ఆగిపోయారు మా ఇండస్ట్రీలో. Welcome to Conversations. I'm Suresh Kochati. Telephone manufacturing was an old business. Alexander Graham Bell was one such name who made telephones possible, what we use in different formats today. Of course, that was long back. Telecom revolution came to India somewhere in the late 90s. And since then, India has not looked back. Not just telecom revolution, but all the products that came with the telecom rush have today revolutionized the way we work, way we live, and of course, way we watch entertainment. Ladies and gentlemen, today I have with me a gentleman who has traversed through this path and has done phenomenal work in his field. Maybe you're getting to know him through Hybis today. Welcome, sir. Namaskaram. Namaste. Ladies and gentlemen, I'm talking about Y Guru, as spelt as Y in alphabet, Y and Guru, Chairman and Managing Director of Celcon Group, which is today one of India's foremost telecom manufacturing groups in various products and sizes and formats. So, ఈ కన్వర్జేషన్ మొదలయ్యే ముందు ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు అందరి దగ్గర అడిగేదే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎక్కడైంది, అక్కడి నుంచి మీ ఫస్ట్ కెరియర్ ఎక్కడ దాకా మొదలైంది? చిత్తూరు, యాక్చువల్లీ చిత్తూరు జీడి నెల్లూరు మండలంలోనే మెట్టకొత్తూరు విలేజ్. సో 1992 నెల్లూరులో బ్రదర్ బిజినెస్ చేస్తున్నారు, మా బాలా చౌదరి గారు అని, మా అన్న వాచ్ షాప్ ఉండేది. సో 1992 మార్చ్ నేను అక్కడ బిజినెస్ ఉంటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి సో అక్కడి నుంచి స్టార్టెడ్ 1999 ఫర్ మొబైల్. సో ఈ ఇయర్కి 25 years అయింది మొబైల్ ఇండస్ట్రీలోకి వచ్చి. సో మీరు అన్నట్టుగా అప్పుడే చిత్తూరు, నెల్లూరు, విజయవాడ ఆ సైడ్ వస్తున్నాయి మొబైల్స్. వీ స్టార్టింగ్. అంటే మీరు ఎట్లా మొదలుపెట్టారు? ఫస్ట్ ఈ మొబైల్లో ఒక షాప్గా మొదలైందా, తర్వాత దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్కి వచ్చారా, ఎట్లా వచ్చారు సార్? మేము ఇందాక అన్నట్టుగా మా వాచ్ షాప్ ఉండేది అక్కడ, నేను మా బ్రదర్ అక్కడ చేస్తుండేవాళ్ళం. దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ టెలిఫోన్లో కొద్దిగా కన్వర్ట్ అయ్యాం, ఈ ల్యాండ్ ఫోన్స్, కాల్ ఐడి ఫోన్స్. ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే ఈ మొబైల్స్ వస్తున్నాయో అప్పుడు మాకు టైటన్ కంపెనీస్ వాళ్ళ కంపెనీ రిప్రజెంటేటివ్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళు పేజర్స్ వాడేవాళ్ళు బాగా. సో దాన్ని బట్టి మా మొబైల్స్ మేము చూస్తున్నాం, నోకియా ఫోన్స్ అన్ని. 99లో ఆ టెలిఫోన్ నుంచి కార్లెస్ ఫోన్స్ అమ్ముతున్నాం కాబట్టి మొబైల్లోకి అప్పుడు బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి అన్నట్టు మొబైల్ ఫోన్ ఓన్లీ. అది కూడా రిటైల్ నెల్లూరులో ఒక షాప్లో మొదలు పెట్టాం. సో ఆఫ్టర్ 2002 ఒక రిటైల్ ఎస్టాబ్లిష్ లాగా విజయవాడ, తర్వాత హైదరాబాద్, ఊళ్ళలో అంటే రాయలసీమ 2005-06 తర్వాత అక్కడ మొదలైంది అక్కడ. సో రీటైల్ షోరూమ్లు పెట్టేసి రీటైల్ షోరూమ్లో కూడా బయింగ్ ప్యాటర్న్స్ మారుంటుంది. ఆ టైం నుంచి మీరు మొదలుపెట్టిన కార్డ్లెస్ ఫోన్స్ అని చెప్పారు, అక్కడి నుంచి పేజర్లు అని చెప్పారు, పేజర్ నుంచి మొబైల్ ఫోన్స్. ఎర్లియస్ట్ మొబైల్ ఫోన్ నాకు కూడా గుర్తు, నాకు కనెక్షన్ ఫస్ట్ తీసుకున్నప్పుడు ఐ థింక్ జాస్మిన్ టెలియా అనే ఒక కంపెనీ ఉండే అక్కడ, అప్పుడు ఎయిర్టెల్ లేకుండా ఆ టైంలో. ఐ థింక్ జేటీఎం దట్స్ జాస్మిన్ టెలియా మొబైల్ 98 అనుకుంటాను. అప్పుడు ₹16 ఇన్కమింగ్, ₹16 అవుట్ గోయింగ్ ఉండే. ఫోన్ ఎత్తాలంటే భయపడుతుండే ఆ టైంలో. కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మొబైల్ ఫోన్ యూసేజ్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్కి తర్వాత వద్దాం, కానీ మొబైల్ ఫోన్ యూసేజ్లో మీరు ఏం మార్పులు చూసారు సార్? మీరు అన్నట్టుగా మేము నెల్లూరు వచ్చే టైంకి 99 మొబైల్ వచ్చింది, ₹16 అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ తగ్గించారు 50%, ₹8 వచ్చాయి, ₹8 వచ్చింది. సో ఆ స్టేజ్లో మేము స్టార్ట్ చేసాం మొబైల్ ఫోన్. 2002
ఐ థింక్ మే ఆ టైంలో బిఎస్ఎన్ఎల్ ఇన్కమింగ్ ఫ్రీ అనేసి చేసింది. సో దీంట్లో కూడా ఉన్నాం మేము. బిఫోర్ దట్ సిడిఎంఏ టెక్నాలజీ ఒకటి వచ్చింది. కరెక్ట్. సో సిడిఎంఏ టెక్నాలజీలో అక్కడ బిఎస్ఎన్ఎల్లో జిఎం సుబ్బారావు గారు ఒక ఉన్నారు. ఆయన నన్ను పిలిచి, సో ఈ ఫోన్స్కి మీరు ప్రోగ్రామింగ్ చేస్తే నేను డిస్ట్రిక్ట్ మొత్తం ఇన్కమింగ్ ఫ్రీ ఇస్తాను అన్నాడు. అప్పటిదాకా ఎక్కడా లేదు అది ఇండియాలో. మేము కూర్చొని ప్రయోగం చేసి ఒక ప్రోగ్రామ్ ఇక్కడ జగదీష్ మార్కెట్లో ఒక ఆయన ఫ్రెండ్ ఉంటే ముఖేష్ భాయ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ నేర్చుకొని ఆ ఫోన్లు తీసుకెళ్ళి పెట్టి నేను ఫోన్లు అమ్మేవాడిని, ప్రోగ్రామ్ చేయించాను. వాళ్ళు నెట్వర్క్ ద్వారా వర్ గివింగ్ ఇన్కమింగ్ ఫ్రీ. హ్యూజ్ సేల్ నెల్లూరులో ఎప్పటికీ సేల్ చేసాం అది. సో ఇన్కమింగ్ ఫ్రీ వస్తే అంత బాగుంది అనుకున్నా. అలా అనుకుంటున్న 6-7 monthsలోనే బిఎస్ఎన్ఎల్ ఇన్కమింగ్ ఫ్రీ ఇచ్చింది. ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ వచ్చింది కాబట్టి బిఎస్ఎన్ఎల్ బిజినెస్ మొదలు పెట్టాం. అక్కడ ఫ్రాంచైజ్ తీసుకోవడం మేము నెల్లూరు, తిరుపతికి. సో అలాగే తర్వాత మళ్ళీ కంప్లీట్ ఆంధ్రాలో ఫ్రాంచైజీలు తీసుకోవడం. బిఎస్ఎన్ఎల్ కార్డ్స్ మీద మళ్ళీ ఎక్కువ టెలికాం మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండేది మాకు. ఎందుకంటే ఢిల్లీకి వెళ్తుండే వాళ్ళం, ఏ టెక్నాలజీ వస్తుంది, ఎలా మారబోతుంది, ఎంత కాస్టింగ్ ఎలా తగ్గుతుంది, ఒక టవర్లో ఎంత సిగ్నల్స్ తీసుకుంటున్నారు, ఎన్ని కనెక్షన్స్ ఉంటున్నాయి. అప్పుడు ఒక టవర్ పెట్టాలి 60 lakhs అని చెప్పేవాళ్ళు. సో ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని క్లోజ్గా వాచ్ చేసేవాళ్ళం దీని మీద, మొబైల్ ఇండస్ట్రీ మీద. బికాస్ ఆపరేటర్గా మేము ఆల్రెడీ ఫ్రాంచైజీ ఉంది, రీటైల్లో మొబైల్ ఫోన్లు అమ్ముతున్నాము, బోత్ మాకు ఐడియా ఉంది. సో ఈ చైన్ ఆఫ్ అవుట్లెట్స్ పెట్టిన తర్వాత ఈ మీరు అన్నట్టుగా ఫస్ట్లో స్టార్టింగ్ ఎవరైతే సీమెన్స్ మోటరోలా ఉన్నాయో, తర్వాత వైడ్ రేంజ్లో నోకియా వచ్చేసింది బాగా. కరెక్ట్. సో నోకియా మోటరోలా బాగా వచ్చింది హ్యూజ్గా. సో ఆ టైంలో మనం కంప్లీట్ కన్వర్ట్ అయిపోయాం మొబైల్లోకి. అలా మొదలు పెడుతున్నప్పుడు ఆల్మోస్ట్ 2008 ఆ టైంలో డ్యూయల్ సిమ్స్ వచ్చాయి చైనాలో. కరెక్ట్. అప్పుడు వచ్చి ఇక్కడ జగదీష్ మార్కెట్లో, హోల్సేల్ మార్కెట్లో చైనీస్ ఫోన్ పెడుతున్నా కానీ పేలిపోతున్నాయి, బ్యాటరీ క్వాలిటీ లేక అట్లా జరుగుతున్నాయి. సో ఆ టైంలో మేము ఒక సీటీలు అని మా ఓన్ షాపుల్లో పెట్టి అమ్ముకుంటున్నాం, మేమే తయారు చేసుకొని. సో దాంట్లో మనకు అర్థమైంది చైనాతో కొలాబరేషన్ ఎలా చేయాలి ఏంటని. అప్పుడు ఒకసారి బోర్డు ఇట్లా మీటింగ్ పెట్టుకుని ఒకరోజు మనం ఒక బ్రాండ్ ఎందుకు తయారు చేయకూడదు అని చెప్పేసి అప్పుడు సెల్కాన్ బ్రాండ్ స్టార్ట్ 2009లో మొదలుపెట్టాం. 2010 జనవరిలో ఫస్ట్ ప్రొడక్షన్ బయటకు వచ్చింది చైనా నుంచి. ఆ తర్వాత R&D సెటప్, ఇంకా చైనాతో అసోసియేషన్ కంప్లీట్ ఎలా గ్రో అవుతుంది అది, ఇంకా టెక్నాలజీ మీద అంతకుముందు ఆపరేటర్ నాలెడ్జ్ ఉంది, రిటైల్ నాలెడ్జ్ ఉంది, అట్లా మ్యానుఫ్యాక్చర్ అందువల్ల 360 degrees మాకు దాని మీద గ్రిప్ వచ్చేసింది కంప్లీట్. సో మీరు మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెట్టినప్పుడు చాలా సంవత్సరాల ముందు అని చెప్పొచ్చు. కాబట్టి చైనా అప్పుడు కూడా చాలా మనకాల ముందుకు వెళ్ళిపోయింది చాలా మటుకు. ఇప్పుడు కూడా చైనా తక్కువేం కాదు, చైనా ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు కూడా చాలా ఉంది, వరల్డ్ వైడ్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. అఫ్కోర్స్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అక్కడ జరుగుతుంది, మన దేశంలో కూడా జరుగుతుంది. కానీ సెల్కాన్ లాంటి గ్రూప్ ఒకటి రీటైల్ నుంచి మీరు మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చినప్పుడు ఒక ప్లాంట్ లాగా పెట్టుకున్నప్పుడు అది ఎక్కడ మొదలైంది సార్ ఫస్ట్ ప్లాంట్? మనం ఇక్కడ ఇండియాలో మేము ఇంపోర్ట్ చేసాము కంప్లీట్. సెంజన్లోనే మేము ఆఫీస్ పెట్టాము, అక్కడే టీం ఉంటారు, అక్కడ ఫ్యాక్టరీ కంప్లీట్ టెస్టింగ్స్ అన్నీ జరిగేది కంప్లీట్. దాని తర్వాత ఏంటంటే 2014లో ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ గురించి మా ఇండియన్ సెల్లర్ అసోసియేషన్ ఒకటి ఉంది. సో పంకజ్ మీద వాళ్ళంతా వెళ్ళి ఒకసారి ఒక ప్రజెంటేషన్ ఇచ్చాం, ఫేస్ వైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, ఫస్ట్ మేము అసెంబ్లీ చేస్తాం, మాకు కస్టమ్ డ్యూటీ ఎగ్జంప్షన్ చేయండి అనేసి ఒక పర్మిషన్ తీసుకున్నాం. సో అప్పుడు చైనా వాళ్ళందరూ కూడా నవ్వారు, ఇండియాలో మీరంతా అమ్ముకోవాల్సిందే తప్ప మీరు చేయలేరు అన్నారు. అక్కడ మేడ్చర్లో ఒకటి టెంపరీగా ఒకటి ట్రయల్ చూసాం, సో ఓపెన్ చేయించి బాగా చేసాం. ఆ తర్వాత మేము ఆ పిఎం ఆఫీస్లో మాట్లాడుతూ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇట్లే నుంచి ఫోన్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ డెవలప్ చేయకూడదు అంటే అలా వెళ్ళి తిరుపతిలో ల్యాండ్ చూడడం, ఫైనల్ చేయడం ఫాస్ట్ 1 or 2 months జరిగిపోయింది. అప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలు పెట్టాలంటే భయం అందరికీ, ఇండియాలో మనం చేయలేము, అంత స్మాల్ కాంపోనెంట్స్, అది కష్టం అన్నట్టు ఉన్నారు. అప్పుడు మన గల్లారాంచనారాయణ గారు నేను కూడా కలిశాను, ఇక్కడ ఏమైనా మ్యాన్ఫోర్డ్ దొరుకుతుందా మన చిత్తూరు అంటే, నా చిత్తూరు ప్రాపర్ కాబట్టి ఇక్కడ ఏమైనా దొరుకుతుందా అని జస్ట్ అట్లా వెళ్ళి అడిగితే ఈ సైడ్ ఓకే లేదు, కంపల్సరీ మనం ట్రైనింగ్ ఇస్తే మాత్రం బాగుంటుంది, చేయొచ్చు అన్నారు. ఆ తర్వాత నోకియా వాళ్ళని అడిగితే నోకియా అప్పట్లోనే మేము తైవాన్కి వెళ్ళి ఫిన్లాండ్కి వెళ్ళి మేము ట్రైనింగ్ ఇప్పించాము, మేము ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎంప్లాయీస్ మా దగ్గర ఉన్నారు, ఆ ఫ్యాక్టరీ క్లోజ్ అయ్యి ఎంప్లాయీలు ఉండడం వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకున్నాం. ఇదంతా చేసిన తర్వాత తిరుపతి, ఆంధ్ర, తెలంగాణకి ఎందుకు రావాలి, నోయిడా లాంటి ప్లేస్ కావాలని చెప్పేసి అన్నప్పుడు నేను అప్పుడు ఏపీ సీఎం గారిని అడిగాను, నేను సీఎం ఆఫీసులతో చెప్పాను, సార్ కూడా వెళ్ళాను సీఎం గారిని అడిగితే సార్ పిఎం గారు వచ్చి ఓపెన్ చేస్తే కొంచెం బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది స్టేట్కి, ప్లస్ నేషనల్ మీడియా తీసుకెళ్తుంది, అప్పుడు మనకు ఎక్స్పోజ్ అవుతామంటే అప్పటికప్పుడు 1 week టైం ఉంది, పిఎం గారు వస్తున్నారు అమరావతి కంటే పెట్టించారు, తిరుపతికి ఓపెన్ చేశారు. అదేవిధంగానే గ్లోబల్గా ఎదిగాం. ఒక 2015-16కే ఆల్మోస్ట్ 17లో 100 phones మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి ఇండియాలో అంటే 40 phones శ్రీ సిటీ అండ్ తిరుపతి తయారైనాయి.
ఓకే. చాలా ఫాస్ట్ గ్రో అయ్యాం ఆ టైంలో. 40% ఆల్మోస్ట్. 40% మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకెళ్ళాం. సో అప్పుడు ఒక ఫస్ట్ ఒకటి 2 ఫ్యాక్టరీలు మావి ఉన్నాయి. తర్వాత నోయిడాలో 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. నౌ ఇస్ హ్యూజ్ 240 ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇండియాలో. హ్యూజ్. అక్కడ నుంచి ఇప్పుడు బాగా షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు షిఫ్ట్ అయిపోయి మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ $38 బిలియన్ ఎక్స్పోర్ట్ జరిగింది. సో దాంట్లో ఆల్మోస్ట్ $24 బిలియన్ ఓన్లీ మొబైల్స్ ఉన్నాయి. మొబైల్ కంపెనీస్. సో ఇది మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనగానే అఫ్ కోర్స్ దాంట్లో బ్లాక్బెర్రీ కూడా ఉండే నడిమిట్లో, అదొక ఇంకో టెక్నాలజీ ఉండేది. కానీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ బదులైనప్పుడు అప్పుడు చైనాని తెప్పించుకుంటుంటే కాంపౌండ్స్ అసెంబుల్ ఉంటే, దాని తర్వాత మీరు చెప్పినట్టు ఈ స్మాల్ కాంపౌండ్ ఇప్పుడు కూడా అదే చెప్తారు. యూఎస్లో ఎందుకు తయారు చేయలేకపోతారంటే ఈ చిన్న చిన్న స్క్రూలు కూడా హ్యాండిల్ చేయలేరు వాళ్ళు. మన వాళ్ళకి లేడీస్కి స్పెషల్లీ అది టెక్నిక్ ఉంటుందని. కరెక్ట్. కానీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ మొబైల్ నుంచి, ఎందుకంటే మొబైల్ ఇప్పుడు భారతదేశంలో బహుశా అందరి దగ్గర ఉండొచ్చు, ఎవరి దగ్గర మొబైల్ లేదంటే చాలా డౌట్ అనమాట. పుట్టిన అబ్బాయి అమ్మాయి దగ్గర ఉండదు, కానీ అందరి దగ్గర ఒక 3వ క్లాస్ 4వ క్లాస్ రాగానే మొబైల్ ఫోన్స్ ఉంటుంది. దాని ప్రకారం మొబైల్ నుంచి మీరు నెక్స్ట్ మూమెంట్ జరిగినప్పుడు మీరు చాలా ప్రొడక్ట్స్ డెవలప్ చేశారు. ట్యాబ్లెట్స్ నుంచి, ల్యాప్టాప్స్ నుంచి కానివ్వండి, డివైసెస్ నుంచి, ప్రొజెక్షన్ సిస్టమ్స్ పెట్టారు, మీరు డిస్ప్లే సిస్టమ్స్ పెట్టారు, మన స్కూల్స్లో అన్ని డిజిటల్ బోర్డ్స్ పెట్టారు. ఈ గ్రోత్ గురించి కొంచెం చెప్తారా సార్? మొబైల్ ఎప్పుడైతే మేము తీసుకొచ్చామో, మేక్ ఇన్ ఇండియా తీసుకొచ్చాము, ఫుల్ సక్సెస్ఫుల్ నడుస్తుంది. 2018-19కి వచ్చేసరికి ఏమంటారంటే కొన్ని పాలసీలు కాంపిటీషన్ కౌన్సిల్స్ అన్ని కొంచెం ఇబ్బంది పెట్టి, అంటే అవాయిడ్ చేయలేకపోయింది చైనా వాళ్ళని. చైనా ఫోన్స్ని ఇక్కడ అండర్ వాల్యూ చేసి అమ్మడం మొదలుపెట్టారు. సో దాంతో ఇండియన్ బ్రాండ్స్ అన్ని కొంచెం డౌన్ ఫ్లో స్టార్ట్ అయింది. ఆ టైంలో మేము ఏంటంటే మేము ఇందాక అన్నట్టు మన రిటైల్లో అన్నింటిలో ఉన్నాం కాబట్టి, సో అందరితో అసోసియేషన్ ఉంది కాబట్టి స్పీడ్గా మాకు ఏపీ గవర్నమెంట్ నుంచి సెటప్ బాక్స్, జిఫాన్ బాక్సెస్ టెండర్స్ వచ్చాయి. అప్పుడు టెక్నాలజీ పార్ట్నర్ కింద మేము ఒక కొరియన్ కంపెనీ, దాసన్ కంపెనీతో టైప్ తీసుకున్నాం. వైజాగ్ సమ్మిట్లో వెళ్ళి ఎంఓఈ చేసుకుని వాళ్ళతో తీసుకున్నాం. ఆ టెక్నాలజీ మా మనసులతో పెట్టి నేర్పించి కొరియన్స్ ఒక 8 పీపుల్ వచ్చారు మా ఫ్యాక్టరీకి. వాళ్ళ ద్వారా మా జిఫాన్ బాక్స్ ఇండియాలో ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తిరుపతిలో పెట్టాం. ఓకే. సో దాంతో మాకు అప్పటికి మొబైల్ ట్యాబ్లెట్స్ మీద అవగాహన ఉన్నాయి. టీవీస్ ఇక్కడ ఆల్రెడీ మా సిస్టర్ కన్సర్ రమేంద్ర సింగ్ తయారు చేస్తున్నాడు ఇక్కడ హైదరాబాద్లో. సో మాకు ఆ 2-3 ఈ జిఫాన్ బాక్సెస్ మీద కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. సో దాన్ని తయారు చేయడం త్రూ దాసం ద్వారా గవర్నమెంట్ సప్లై చేయడం, అది తీసుకువచ్చాం. అంతకుముందే సెల్కాన్ ఫోన్స్ కొంత మనం ట్యాబ్స్, ఫోన్స్ ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ సప్లై చేసేవాళ్ళం. సో దాంతో ఏంటంటే మాకు ఈ 2019లో ఇండియాలో ఫస్ట్ డిజిటల్ రెవల్యూషన్లో ఏపీ గవర్నమెంట్ టెండర్ పిలిచింది ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ అనేది. సో ఇప్పుడు కంప్లీట్ ఈ టెక్నాలజీ మేము పోతున్న టైంలో మాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంటీకే కానీ, క్వాల్కామ్ చిప్ సెట్స్ వాళ్ళు కానీ, సో ఎంస్టార్ అని ఒకటి వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే నెక్స్ట్ దేని మీదకి వెళ్తున్నారని మేము ఆలోచించేవాళ్ళం. అప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఐఎఫ్పి మీద ఉంది, యుఎస్ చైనా మొత్తం దాని మీద వెళ్తా ఉంది అన్నారు. కాబట్టి మాకేంటంటే అది పెద్ద బిజినెస్, అది మ్యాక్సిమం ఎక్కడ చేస్తారు, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్. ఈ విధంగా చేసుకున్నప్పుడు మేము దాంట్లో 19లో దిగాము. నౌ ఆల్మోస్ట్ ఏపీ, తెలంగాణతో పాటు రాజస్థాన్, యూపీ, బీహార్, సో మెనీ స్టేట్స్ మేము డిజిటల్ క్లాస్ రూమ్స్ గవర్నమెంట్ సప్లై చేస్తున్నాం. దాంతోపాటే డెస్క్టాప్స్, యూపీఎస్లు కంప్లీట్ ఎండ్ సొల్యూషన్ ఇస్తున్నాం విత్ సాఫ్ట్వేర్తో పాటు, విత్ టెక్నాలజీతో ఇస్తున్నాం. సో ఇంత బిజినెస్ చేసినప్పుడు కూడా కొన్ని సందర్భాలు ఉంటుంది, అన్నీ సక్సెస్ఫుల్గా నడవు. ఎక్కడో ఒక చోట్ల ఒక దెబ్బ తిన్న ఉంటుంది, దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటారు. అదే బిజినెస్లో అన్నిటికంటే బెస్ట్ ఏం చెప్తారు, లెసన్ ఇన్ లైఫ్ అంటారు. చిన్నపిల్లలు నడుచుకుంటూ పోతున్నప్పుడు చిన్నప్పుడు కింద పడతారు, అందరితో వాళ్ళే దుక్కుంటారు, వాళ్ళు నడుచుకుంటూ పోతారు. వాళ్ళు మీరు కూడా అట్లాంటి ఒక సిచ్యువేషన్ ఎప్పుడైనా చూసారా, ఎప్పుడైనా జరిగిందా? మీ దాని నుంచి ఏం లెసన్ నేర్చుకున్నారు, మీరు మళ్ళీ దాని నుంచి బయట ఎట్లా పడ్డారు? 2000 మేము ఇందాకన్నట్టు 2018-19లో ఆ ప్రాబ్లం ఫేస్ చేసాం మేము. ఎందుకంటే ఇండియన్ బ్రాండ్స్ మొత్తం ఫేస్ చేసాం, నాట్ అవర్స్. యాక్చువల్లీ సొంతంగా ఫేస్ చేయడం వేరు, ఇండస్ట్రీ పడిపోయింది అది. సో ఎఫెక్ట్ వచ్చింది. దానివల్ల అందరితో మాట్లాడుకున్నా కూడా మాకు అర్థమైంది ఏంటంటే చాలామంది అక్కడ ఆగిపోయారు మా ఇండస్ట్రీలో, మా బ్రాండ్స్ వాళ్ళందరూ, ఇండియన్ బ్రాండ్స్. మేమేంటంటే యూటర్న్ చేసుకుని మీరు అన్నట్టుగా స్మార్ట్ క్లాస్ రూమ్స్ అని వీటిలో కన్వర్ట్ అయిపోయాం, ఫ్యాక్టరీ సైడ్ కన్వర్ట్ అయిపోయాం. తర్వాత ఇంకోటి ఏం చేశారు అంటే మేము తిరుపతిలోనే ఒక 7 హిల్స్ డిజిటల్ పార్క్ అని ఒక పార్క్ డెవలప్ చేశాం. ఆ పార్క్లో ఏం చేశారు అంటే ఈ హెచ్పికి, యాపిల్కి ఛార్జర్లు, బ్యాటరీస్ తయారు చేసేవాళ్ళు, పీసీబీ తయారు చేసే వాళ్ళకి ఫ్యాక్టరీస్ తీసుకొచ్చి పెట్టాం. అన్నిటికన్నా ముందు మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తిరుపతిలో కెమెరా లెన్స్ తయారు చేస్తారని ఎవరికి తెలియదు ఇప్పటికి కూడా. తిరుపతిలోనే కెమెరా లెన్స్ తయారు చేస్తారు. 2019లో తీసుకొని వచ్చే వాళ్ళని ఈరోజు ది బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు తిరుపతిలో. ఎనీ బ్రాండ్ అదర్ దెన్ యాపిల్ అన్నిటి తయారు చేస్తున్నారు. యాపిల్ కూడా ఇప్పుడు రాబోతుంది త్వరలో. సో వాళ్ళు టైప్ తీసుకున్నారు, విన్నాం అనఫిషియల్గా. సో ఆ కెమెరా లెన్స్ తీసుకొచ్చాం అక్కడికి.
అంటే అంత అసోసియేషన్ మాకు. అంటే మా ఫేస్ వాల్యూ చూసి వాళ్ళు మీకు రండి మేము ఉన్నామంటే వచ్చారు వాళ్ళు చైనీస్. ఇప్పుడు కూడా తిరుపతి ఫ్యాక్టరీలు అడిగితే ఊరు చూసి వచ్చారంటే గురువు సార్ పిలిచారు, ఆ రోజు వచ్చేసాం బ్లైండ్గా అంటారు. సో ఆ విధంగా మేము టెక్నాలజీ తీసుకువచ్చాం, అక్కడ టర్న్ అయ్యాం. 1 సెకండ్ మీరు అన్నట్టుగా ఎస్ ఖచ్చితంగా గవర్నమెంట్ బిజినెస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 19లో స్మార్ట్ క్లాస్ రూమ్ సప్లై చేసినప్పుడు ఏపీలో కొంతమంది ఆఫీసర్లు ఇబ్బంది పెట్టారు. ఓకే, సో ఆ ప్రాబ్లం ఫేస్ చేసాం. తర్వాత లర్న్ ఏంటంటే దాన్ని బట్టి మాకు అర్థం ఏంటంటే సో డాక్యుమెంటేషన్ వైజ్ మేము కూడా స్ట్రాంగ్ అయిపోయాం. ఇది పర్ఫెక్ట్గా చేసుకోవడం. ఇది బిజినెస్ చేస్తున్నప్పుడు అందరు అంటారు దిస్ వాస్ నాట్ టాట్ ఇన్ NBA కాలేజ్ అని. చాలామంది బిగ్ బిజినెస్ ఇప్పుడున్న చాలామంది పెద్ద బిజినెస్ మెన్ చూస్తూ వాళ్ళు ఏదో IIMకి IITకి ఎక్కడ వెళ్ళకుండా ప్రోడక్ట్ సెల్కాన్ లాంటి ప్రోడక్ట్ ఒక షాప్ నుంచి మొదలుపెట్టి ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చారు. మీ బిలీఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు చేయొచ్చని మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం స్టార్టప్ కల్చర్ చూస్తున్నాం, చాలామంది అంటారు నా దగ్గర డబ్బులు లేవు, మేము అంబానీ కాలేం అదానీ కాలేం, కానీ అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. కానీ మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి లెసన్ నేర్చుకోవచ్చు. చిన్న ఒక షాప్ నుంచి సెల్కాన్ లాంటి ఒక మల్టీ ప్రోడక్ట్ డైమెన్షన్ దాకా తీసుకొచ్చారు. ఇప్పుడున్న పిల్లలకి ఏం చెప్పుకుంటున్నారు మీరు? మేమైతే బిలీఫ్ సిస్టమ్ ఒకటే ఉంటాం, మా టీం అందరికి చెప్తుంటాం. అందరికి ఐడియా ఈస్ 1%, ఎగ్జిక్యూషన్ ఇస్ 99%. సో ఇంతకుముందు 99 వాళ్ళం, ఇప్పుడు ఈ మధ్యకాలం మేము అనలైజేషన్ అన్నింటిలో చూస్తాం 99%. దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్. ఎగ్జిక్యూషన్ కావాలి. సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు యూత్ ఎవరైనా కానీ ఏదైనా బిజినెస్ చేయాలన్నా వాళ్ళు ఒక టాస్క్ తీసుకున్న తర్వాత మిడిల్ డ్రాప్ చేయకూడదు, ఎండ్ వరకు దాన్ని పోరాడితేనే మీరు అన్నట్టుగా దాంట్లో ప్రాబ్లమ్స్ ఏం వస్తాయి, దాని నుంచి లర్న్ ఏం నేర్చుకున్నాం అని చూడవచ్చు. 2, ఎంటర్‌ప్రెన్యూర్స్ బిజినెస్ చేసిన తర్వాత ఎవరైనా లాస్ట్ 3 yearsలో ఏమైనా తప్పులు జరిగిందో ఒకసారి పేపర్ మీద నోట్ చేసుకొని అవి కరెక్షన్ చేసుకుంటే ఎప్పటికీ తప్పులు చేయండి. సో మీ బిజినెస్ చేస్తున్నప్పుడు కూడా టెక్నాలజీ వైస్ రాత్రికి రాత్రి టెక్నాలజీ మారిపోతుంది. ఇప్పుడు చాలా మటుకు మీరు చెప్పినట్టు ఫస్ట్ మనం చైనా దగ్గర నుంచి తెప్పించుకుంటుండే, మళ్ళీ మీరు ఇప్పుడు లెన్స్ తయారు చేస్తున్నట్టు ఇట్స్ అ బిగ్ న్యూస్ ఫర్ అస్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇట్స్ నాట్ అంత చిన్న టెక్నాలజీ కాదు, అది చాలా పెద్దది. కానీ ఇప్పుడు కూడా మన వైపుని చూసినప్పుడు, చైనా వైపు చూసినప్పుడు, మన ఇండస్ట్రీ చైనా ఇండస్ట్రీకి మీరు అక్కడ వెళ్ళి చూసినప్పుడు చాలాసార్లు వెళ్ళి ఉంటారు, మీరు మాట్లాడుతుంటారు, వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మన దగ్గరలో ఒక బిజినెస్ సిస్టంలో మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్కి వాళ్ళ సిస్టమ్కి డిఫరెన్స్ ఏముంది సార్? ఈరోజు మనకు ఆపర్చునిటీ టెక్నాలజీ స్టిల్ వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎవరైనా మొత్తం మనకు వచ్చేసిందంటే అది నాకు న్యూస్ అవుతుంది. స్టిల్ LCD ప్యానల్స్ కానీ చాలా కంపోనెంట్స్ వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం, ఇంకా పూర్తిగా మనం కన్వర్ట్ కాలేదు. బట్ హైయెస్ట్ స్కోప్ ఇండియాకి ఉంది. 1 రీజన్, మన దగ్గర ఎంప్లాయ్మెంట్ కాస్ట్ తక్కువ ఉంది, అక్కడ కాస్ట్ పెరిగిపోయింది. ఓకే, సో వాళ్ళు మనం 38 బిలియన్లో ఉంటే వాళ్ళు 900 బిలియన్లో ఉన్నారు ఎక్స్పోర్ట్లో. మనకి వాళ్ళకి పాపులేషన్ వైజ్ సేమ్ ఉంది, ప్లస్ వాళ్ళ యూత్ ఓరియంటెడ్ తగ్గింది, మన యూత్ పెరిగింది ఇండియాలో, యూత్ ఎక్కువ ఉంది ఇండియాలో, అక్కడ బాగా డిగ్రోత్ అయింది. సో ప్లస్ ఈ మనం చేస్తున్న 38 బిలియన్కి 900 బిలియన్కి హ్యూజ్ గ్యాప్ ఉంది, దాన్ని మనం రీచ్ అవ్వడానికి మన స్కోప్ ఉంది. దానికే ఇప్పుడు కొత్తగా PM ఆఫీస్ మన ఇండియాలో మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. ఏంటంటే ఈ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్, కెమెరా లెన్స్ లాంటి మ్యానుఫ్యాక్చర్స్ కానీ ఇండియాకి వస్తే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే విత్ ఆఫ్ కోర్స్ చైనీస్ అంటే డైరెక్ట్ ఇప్పుడు అలో లేదు, 51% లోకల్ పార్ట్నర్ పెట్టుకుని పెడితే 50% డైరెక్ట్లీ సబ్సిడీ, నో PLI. ఓకే, క్యాపిటల్ సబ్సిడీలు ఇచ్చేస్తున్నారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఒక 50 or 100 crores పెట్టినా కానీ దాంట్లో 50% సబ్సిడీ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఏపీ అయితే అవి రిమైనింగ్ 50 మేము ఇస్తూ ఉంటున్నారు, UP 25 ఇస్తూ ఉన్నారు. సో మెనీ స్టేట్స్ ముందుకు వస్తున్నాయి ఇప్పుడు దాని మీద. యాక్చువల్ June 5 మన 2025 June 5 నాడు తిరుపతిలో లాంచ్ చేశారు ప్రోగ్రామ్ అది. ఓకే, దీనివల్ల లాక్స్ ఆఫ్ జాబ్స్ రాబోతాయి ఇండియాకి. మనకు తెలియదు కానీ కాంపోనెంట్స్ దాంట్లోనే ఎక్కువ మ్యాన్ పవర్ కాస్ట్. మాకు పెద్ద ఫోన్ తయారు చేసేటప్పుడు ఒక 10,000 రూపాయల ఫోన్ తయారు చేస్తే మా మ్యాన్ పవర్ కాస్ట్ 0%లో ఉంటుంది. కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు 10% మ్యానుఫ్యాక్చరింగ్కి ఖర్చు అవుతుంది. దానివల్ల ఏంటంటే మన మ్యాన్ పవర్ జాబ్స్ యూజ్ రాగలుగుతుంది. ఎక్స్పోర్ట్ మన ఇక్కడ నుంచి ఎక్కువ రాబోయే రోజుల్లో హ్యూజ్ గ్రోత్ వస్తుంది ఎక్స్పోర్ట్ ఇండియాకి. సో అక్కడికి ఆ బెనిఫిట్ ఉంది. బట్ రియల్లీ ఇక్కడ తయారు చేసినప్పుడు అంత క్వాలిటీ వస్తుందా అన్నారు. లాస్ట్ 3-4 years నుంచి కస్టమర్ చైనా ఒకటి తీసుకోవట్లేదు, మేడ్ ఇన్ ఇండియా ఒకటి తీసుకుంటున్నారు. మేము స్టార్ట్ చేసినప్పుడు 2015-16లో మేడ్ ఇన్ ఇండియానా అంటే కొంత భయపడేవాళ్ళు. ఒక 6 months అమ్మో మాకు చైనా అంటే ఇండియా ఎట్లా ఉంటుందని. ఇప్పుడు ఇండియా అడుగు తీసుకుంటున్నారు. ఒక లాస్ట్ ఐ థింక్ ఒక 3 years బ్యాక్ అయితే మొబైల్ మీద చూసేవాళ్ళు కస్టమర్ ఇది ఇండియానా చైనా అనేసి.
సో ఆ స్టేజ్కి వెళ్ళామంటే ప్రౌడ్ ఆఫ్ ఇండియా. బాగుంది టెక్నాలజీ వరకు ఆ క్వాలిటీ ఇస్తున్నాం మనం. వెరీ గుడ్ సార్. నేను ఒక 2 సంవత్సరాల ముందు శ్రీపెరంబూర్ దగ్గర నుంచి చెన్నైకి వస్తున్నప్పుడు సాయంత్రం 6 గంటల టైంలో 2 షిఫ్ట్లు మారినాయి అనుకుంటా. అక్కడ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చాలా మంది మహిళలు రోడ్ల మీద ఉన్నారు. నేను డ్రైవర్ దగ్గర అడిగాను, ఏం బాబు ఇది ఏంటంటే, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద యూనిట్లు ఉన్నాయి సార్, ఇది షిఫ్ట్ చేంజ్ అవుతుంది 2 షిఫ్ట్లు. ఇంతమంది అందరూ ఒక పల్లెటూరు చిన్న ఊరు నుంచి వచ్చినట్టు అందరు బస్సులో వెళ్తున్నారు. మన దగ్గర యూజువలీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనగానే ఎవరు అనుకుంటా పెద్ద ఎడ్యుకేషన్ కావాలి, ఐఐటికి వెళ్ళాలి దానికని. కానీ మన దగ్గర ఉన్న ఐటీఐస్ ఈ ఛాలెంజ్ అంటే మహిళల్ని ట్రైనింగ్, ఎందుకంటే మీరు కూడా తీసుకొచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు దాని తర్వాతనే వాళ్ళు ప్రొడక్టివ్ అవుతారు. అంటే మీకు కూడా ఒక 3 నెలలు 4 నెలలు వాళ్ళు జీతం ఇవ్వాల్సి వస్తుంది, ప్రొడక్షన్ ఉండదు. ఈ ఐటీ సెక్టర్ కూడా అదే ఫేస్ చేస్తున్నారు. ఇండస్ట్రీకి కావాల్సింది కాలేజెస్ ఇవ్వలేకపోతున్నారు. మన దగ్గర కూడా మీరు ఇప్పుడున్న ఐటీఐలు ఉన్నాయి, మన దగ్గర చాలా ఐటీఐలు ఉన్నాయి. అప్గ్రేడేషన్ చాలా జరగట్లేదు ఐటీఎస్లో. ఈ మొబైల్ ఫోన్ మీకు ఇలాంటి సెల్కాన్ లాంటి మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వాళ్ళ దాంట్లో ఒక మాడ్యూల్ పెట్టి మేము నేర్పిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ప్రధానమంత్రి కౌశల్ యోజన అనే స్కిల్ డెవలప్మెంట్ అది కాకుండా ఐటీఐలో కూడా మేము ఒక చిన్న యూనిట్ మొబైల్ ఫోన్ మీరు 300 మందిని తీసుకురండి, మేము ట్రైన్ చేస్తాం వాళ్ళని 3 నెలల్లో 2 నెలల్లో 6 నెలల్లో ట్రైన్ చేసి వాళ్ళని ప్రొడక్టివ్గా వస్తుంది. దాని నుంచి పాసిబుల్లీ 50% మేమే తీసుకుంటాం ప్రొడక్ట్. అట్లాంటి ఏమైనా ప్రపోజల్స్ మీద ఉందా సార్? మేము థింక్ చేస్తున్నాం. లాస్ట్ టైం మా డైరెక్టర్స్ సో మురళి, పవన్ మేమందరూ దీని మీద కూర్చున్నాం. సో ఎందుకంటే ఆల్రెడీ మేము ఫ్యాక్టరీస్లో మీరు అన్నట్టుగా 15 days ట్రైనింగ్ ఇస్తున్నాం. లైన్ మీద ఒక 15 days ఉంచుతున్నాం. నెక్స్ట్ 1 month లైన్ మీద తీసుకెళ్ళిపోతున్నాం. బట్ తిరుపతిలో ఒక టైంలో ఏంటంటే మ్యాన్ ఫోర్స్ దొరకలేదు. 85 kilometers దూరం నుంచి పిక్ చేస్తున్నాం. మీరు అన్నట్టు షిఫ్ట్ చేంజ్లో ఎయిర్పోర్ట్ పోయే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది వెహికల్స్. అందువల్ల మీకు తిరుపతిలో గమనిస్తే సపరేట్ రోడ్డు పడింది మీకు ఇప్పుడు. కరెక్ట్. డైరెక్ట్ శ్రీకాళహస్తికి వెళ్ళిపోతుంది రోడ్డు. అది ఇప్పుడు మా సిలికాన్ ఫ్యాక్టరీ మీద పోయి రోడ్లు ఆపేశారు. ఎందుకంటే ఫ్యాక్టరీస్ ఈ వెహికల్స్ ఎక్కువైపోతున్నాయి అనేసి అంతమంది వచ్చారు. సో అదొకటి ఖచ్చితంగా అది మా ప్రపోజల్ కూడా ఉంది ఆల్రెడీ. సో అదొకటి మేము ఇంకోటి యాడ్ అని ఒకటి ఏం చేస్తున్నారు అంటే, ఇంత మొబైల్ ఫోన్స్ వచ్చేసారు కదా, సర్వీసింగ్ లేక చాలా మంది ఫోన్స్ని వేస్ట్ చేస్తుంది. దానికి సర్వీసింగ్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మనం సర్వీస్ సెంటర్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ చేద్దాం. ఎందుకంటే మేము లాస్ట్ 25 years ఇదే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఇలాంటి పని మేమే చేయగలుగుతాము. A to Z నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అంటే అన్ని సెక్టర్లు మేము మా మొబైల్లో రిటైల్ నుంచి, డిస్ట్రిబ్యూషన్ నుంచి, మ్యానుఫ్యాక్చర్ నుంచి, ఎక్స్పోర్ట్ నుంచి, రీటైల్ దాకా అన్నింటిలో ఉన్నాం మేము. కాబట్టి మేమే చేయగలుగుతాం అనేది ఒక ప్రపోజల్ తీసుకొస్తాం. ఐ థింక్ అది కూడా నెక్స్ట్ వెరీ షార్ట్లీ మొదలు పెడుతున్నాం. ఆ స్కిల్ డెవలప్మెంట్ ఒకటి ప్లస్ టెక్నీషియన్స్ బోత్ కంప్లీట్. సో నాకు గుర్తుంది ఫస్ట్ మొబైల్ స్టార్ట్ చేసిన చెప్పిన 2G నుంచి వచ్చాం, 2G నుంచి 4G, 4G నుంచి 5G వస్తున్నాం. టెక్నాలజీ ఎక్కడికి వెళ్తుంది సార్? ఇంకొక 5 సంవత్సరాలు 10 అని అక్కర్లేదు, 10 చాలా దూరం ఉంటుంది. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మార్పులు రాబోతుంది టెక్నాలజీలో, మొబైల్ ఫోన్ టెక్నాలజీలో. ఎట్లాంటి మార్పులు రాబోతుంది? సో మీరు అన్నట్టుగా ఇంతకుముందు మేము బేసిక్ పీసీబీ వాడుతున్నాం, 2 layer పీసీబీ వాడేవాళ్ళం. 2 layer పీసీబీతో వాడేసి ఫీచర్ ఫోన్ తయారు చేసేవాళ్ళం. దానికే కొంచెం హిట్ ఎక్కేది ఫోన్. నువ్వు అలాంటిది ఇప్పుడు వచ్చేసరికి ఎంత స్లిమ్మెస్ట్ ఫోన్కి వెళ్ళిందంటే అంత స్లిమ్కి వెళ్ళిపోయింది. ఆల్రెడీ 5G, బట్ 5G వచ్చిందే కానీ ఇంకా అన్ని టౌన్స్లో రాలేదు. సి కేటగిరీ, టీ కేటగిరీ, రూరల్ ఏరియాలో ఇంత పోలేదు ఇంకా. ఓకే, అక్కడికి కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఈరోజు మనం డిస్ట్రిక్ట్కి వెళ్తే కూడా ఇమీడియట్ 4Gలోకి వెళ్ళిపోతున్నాం. బట్ 2G కంప్లీట్ ఉంది, 3G కంప్లీట్ రూల్డ్ అవుట్ అయిపోయింది. మీకు ఇండియాలో గమనిస్తే 3G అక్కడ లేదు. ఇప్పుడు 2G ఉంది, నెక్స్ట్ 4G ఉంది. హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ 2G 4G ఉంది. మెట్రో సిటీస్ 5G ఉంది. ఓకే, సో 5G రావాలి. బట్ ఈ 5G టెక్నాలజీ 6Gకి ఎంత పోతుందో ఇండస్ట్రీ, మొబైల్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు మీరు ఆల్రెడీ చూశారు 3-fold రింగ్ ఫోన్స్ వచ్చాయి. ఓకే, సో నేను ఒక ఫోన్ వాడుతున్నాను ఆల్రెడీ 3-fold. ఓకే, అది థిక్ ఉంది. ఇంకా స్లిమ్లో 3-fold వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు డ్యూయల్ ఫోన్, ఇప్పుడు 3-fold. అదే ట్యాప్ అవుతుంది. ఇప్పుడు అదే కంప్లీట్ మొబైల్ వాడుతున్నాం. రాబోయే రోజు ల్యాప్టాప్స్ కూడా తగ్గిపోయి ఈ టెక్నాలజీ ఎక్కువ తీసుకొస్తారు. మీరు చూసిన దాంట్లో చాలా మటుకు ఇప్పుడున్న యంగ్స్టర్స్కి, ఎస్పెషలీ స్టార్టప్ కల్చర్లో ఏంటంటే, నేను కంపెనీ స్టార్ట్ చేస్తాను, ఎల్లుండి కంపెనీ అమ్మేస్తాను, దాని తర్వాత అక్కడి నుంచి ఇంకేమైనా బిజినెస్కి వెళ్ళిపోతాను. కానీ ఇట్లాంటి మొబైల్ ఫోన్ టెక్నాలజీలో చాలా మటుకు లాంగ్ టర్మ్ ప్లేయర్. మీరు రీటైల్ నుంచి స్టార్ట్ చేసి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ దాకా వచ్చారు. ఇప్పుడున్న పిల్లలకి, మెయిన్గా స్టార్టప్ కల్చర్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే అడ్వైస్ అంటే, ఎందుకంటే 95% స్టార్టప్లు ఫెయిల్ అవుతుంది. అది లా ద జంగిల్ అంటారు ఇంగ్లీష్లో. పులి ఉంటే పులి తినేస్తుంది ఏదైనా అక్కడ ఉన్నదాన్ని. సో అట్లాంటి లా ద జంగిల్లో ఇప్పుడున్న పిల్లలకి మీరు ఇవ్వగల అడ్వైస్ ఏంటి సార్? సో నేను మా ఏదైనా స్టార్టప్ పెట్టాలంటే ఫస్ట్ దాని మీద 90 days ఎక్సర్సైజ్ చేయండి.
ఓకే. అండ్ 30 days పేపర్ మీద తీసుకెళ్ళండి. పేపర్ మీద తీసుకెళ్ళి ఎక్కడ డౌట్స్ వస్తే చించేస్తే పేపర్తో పోతుంది. ఇన్వెస్ట్ చేస్తే స్మాల్ మనీ ఉంటుంది, అక్కడ స్పెండ్ చేసిన తర్వాత అక్కడికి డీల్ అయిపోతారు. ఎంతసేపు మళ్ళీ యూట్యూబ్లో చూసుకుంటుంటారు, ఎవరు హిట్ అయ్యారో వాళ్ళ మనం అయిపోవాలని ట్రై చేస్తూ ఉంటారు. అది యూట్యూబ్లో చూసినంత హిట్ కాదు. మనం చేసిన పని, మన గోల్ ఏంటి, మనం స్టార్ట్అప్ పెడుతున్నాం, నెక్స్ట్ 1 year గోల్ ఏంటి, 2nd year గోల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇన్వెస్టర్ మీరు కాన్ఫిడెంట్ ఉంటే అంతే ఇన్వెస్టర్ వస్తారు. ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే ఆటోమేటిక్ నెక్స్ట్ స్కేల్కి వెళ్తారు. ఫస్ట్ స్టార్ట్అప్లు పెట్టి అమ్మేయాలని ఉద్దేశంగా నేనైతే పర్సనల్ చెప్పేది, అమ్మాలని కంపెనీ పెట్టపాకండి. అదే చేస్తారు అందరూ. అదే బిజినెస్ని నేను గ్రో చేసి ఒక బ్రాండ్ తయారు చేస్తాను నిలబెట్టండి, ఖచ్చితంగా చేయొచ్చు. సార్ ఇప్పుడు చూస్తున్న బిజినెస్ దాంట్లో కూడా మనం మీరు చెప్పినట్లు మొబైల్ ఫోన్ టెక్నాలజీ నుంచి స్క్రూల్ నుంచి ఫ్లాట్ బెడ్ ప్యానల్స్ కానీ మిగతా అన్నింటిలో భారతదేశ గవర్నమెంట్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ముందు PLI పెట్టారు, ఇప్పుడు మీరు 50% సబ్సిడీ అంటున్నారు, 100% సబ్సిడీ అయిపోయింది ఆల్మోస్ట్. సో అట్లాంటి దాంట్లో స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, వీళ్ళ రోల్ మీరు లాస్ట్ 10 సంవత్సరాలు 15 నిమిషాలు 20 సంవత్సరాలు చూస్తున్నారు ఫీల్డ్. లాస్ట్ 10 సంవత్సరాల మార్పులు ఏమొచ్చింది సార్ మేజర్గా? ఇంతకుముందు ఏదైనా సబ్సిడీ ఇవ్వాలంటే గవర్నమెంట్ థింక్ చేస్తాను, ఇంత మనీ ఇవ్వాలా, ఇంత బడ్జెట్ లేదని. ఇప్పుడు దీనికి అసోసియేషన్ ఏదైతే మాది ఇండియన్ సెల్లర్ అసోసియేషన్ ఉన్నారు, ప్లస్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఈ బ్యూరోక్రాట్స్ అందరూ కూడా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీ PLI ఇవ్వడం వల్ల ఇంత లాస్ వస్తుంది, మీకు ఇంత అవుతుంది, ఇంత మనీ మీరు డెలివరీ ఇస్తున్నారు, దాని ద్వారా వచ్చిన GST ఎంత, దాని ద్వారా ఎక్స్పోర్ట్ బెనిఫిట్ ఎంత, ఆ క్యాలిక్యులేషన్ ఇస్తే జస్ట్ మొన్న ఒక ప్రజెంటేషన్ ఢిల్లీలో చూపిస్తే ఆ PLIలో వచ్చింది 11,600 crores అయితే ఆ 12% 18% GST అయిన దాంట్లో కానీ ఓవరాల్ కానీ 82,000 crores GST రూపంలో వచ్చింది ఎక్స్ట్రాగా. ప్లస్ ఇప్పుడు ఈరోజు మీరు చూస్తుంటే యాపిల్ కూడా బెంగళూరు మ్యానుఫ్యాక్చరింగ్ ఐ థింక్ ఆల్మోస్ట్ 1,08,000 ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. మొన్న జస్ట్ నేను ఒక డిస్కషన్లో విన్నాను వాళ్ళతో నేను. సో 1 lakh ఎంప్లాయ్మెంట్, దాంట్లో ఆల్మోస్ట్ 80% ఉమెన్స్ అంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్. దానికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంతా, ఇండైరెక్ట్ రెవెన్యూ అంతా, దాని GST అంతా, ఎకానమీ అంతా గ్రో అవుతుంది. అది కూడా మీరు అన్నట్టుగా పెరంబతులు మీరు చూశారన్నారు. తిరుపతిలో మా దగ్గరకు వచ్చినప్పుడు అమ్మాయిలు అలాగే ఉన్నారు, డ్రెస్సులు వాళ్ళకి మినిమం బేసిక్ డ్రెస్సులు లేవు, కీప్యాడ్ ఫోన్ కూడా వాడేవాళ్ళు కాదు. అలాంటిది ఈరోజు వాళ్ళ డ్రెస్ కోడ్ మారిపోయింది, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది. సో వాళ్ళకి ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లమ్ వస్తే ES హాస్పిటల్కి మనం చూస్తున్నాం, లేదంటే ES రికమెండ్ ఇచ్చేస్తుంది. వాళ్ళ పేరెంట్స్కి హాస్పిటల్లో 5 lakhs 10 lakhs కడుతున్నారు, లేదా 5 lakhs వాళ్ళు ఎప్పుడు స్పెండ్ చేసుకోవాలి హెల్త్ బాగాలేకపోతే. ఆరోగ్యశ్రీ ఉన్నాయి, అన్నీ నడుస్తున్నాయి, బట్ స్టిల్ ప్రాబ్లం ఇంకా ఉంది కదా గ్రౌండ్ లెవెల్లో. సో అలాంటి ఎంప్లాయీస్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఆ కన్వర్షన్ నడుస్తుంది. ఇప్పుడు అంటే బేసిక్గా అదే చెప్తాను సార్, ఎందుకంటే సిటీలో ఉన్న అమ్మాయిలకి ఎట్లైనా ఉద్యోగం వచ్చేస్తుంది, వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. కానీ పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకి ముందు ఐదర్ అగ్రికల్చర్ ఫీల్డ్లో పనిచేయాల్సి వస్తుంది, పొలాల్లో పనిచేయాల్సి వస్తుంది, లేకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్ల కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దీని నుంచి మళ్ళీ వాళ్ళు నేర్చుకుంటున్నారు కూడా చాలా మటుకు. అదే కదా మీరు చూసారు, ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళ వాల్యూ కూడా పెరిగిపోతుంది వాళ్ళ లైఫ్. సో మీరు ఎప్పుడన్నా చెప్తే నేను పర్మిషన్ ఇప్పిస్తాను. మా ఫ్యాక్టరీస్లో EMC 1కి నేనే చీఫ్ ప్రమోటర్ని. తిరుపతిలో 113 ఎకరాలు అది. EMC 2 పక్కనే APICది ఉంది. చాలా మంది ఉమెన్స్ ఉన్నారు. రోజు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే పిల్లలకి, చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి మ్యారేజెస్ అవుతున్నాయి, ఏమేమి మంచి లైఫ్ సెటిల్ అవుతున్నారు. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు వాళ్ళు. అన్నిటికన్నా ముందు వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు. దట్ ఈస్ అందరూ అక్కడికి ఆలోచిస్తున్నారు. మేము అందరికి కూడా గవర్నమెంట్స్ కూడా మేము ప్రపోజ్ పెడుతున్నారంటే, మీరు అక్కడ వాళ్ళకి ఇస్తున్న 15,000 20,000 25,000 చూడబాకండి. వాళ్ళు దాని ద్వారా ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ మేము ఫ్రీ ఫుడ్ పెట్టాము అక్కడ. యాక్చువల్లీ ఫ్యాక్టరీస్లో తిరుపతిలో ఫస్ట్ మేము అనౌన్స్ చేసిన ఫ్రీ ఫుడ్ అప్పుడు లేదు. అప్పటిదాకా షేరింగ్ ఉండేది. మేము స్టార్ట్ చేసాం, మొదలు పెట్టాం. తర్వాత ఇప్పుడు అంతా వచ్చిన తర్వాత అందరూ MNC కంపెనీలు అందరూ వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫ్రీ పెట్టి ఫుడ్ ఫ్రీ పెడుతున్నారు. ట్రాన్స్పోర్ట్ ఫుడ్ ఇచ్చి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్ చదివిస్తున్నారు, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పుడు వెళ్ళా వెళ్తుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగింది, వాళ్ళు బాగా పెరిగింది. సార్ మనం భారతదేశం ఇప్పుడు 3rd లార్జెస్ట్ ఎకానమీ కాబోతుంది ఇంకా 5-6 yearsలో. మనం ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్లో చాలా మందికి వెళ్ళి, ఆఫ్కోర్స్ చైనా దగ్గర మనకి క్యాచ్అప్ చేయడం మీరు చెప్పినట్టు $900 ఎక్కడ ఉంది, 38 ఎక్కడ ఉంది. వియట్నాం మనకన్నా ఎక్కువ ఉంది, 130 దాకా ఉంది. థాయిలాండ్ ఉన్నారు, మళ్ళీ తైవాన్ ఉన్నారు. ఇట్లాంటి దేశాలు చూస్తే మన దగ్గర అందరి దగ్గర మొబైల్ ఉందని చెప్పి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోదు కదా, ఎక్స్పోర్ట్స్కి చాలా పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు ఈ 3rd లార్జెస్ట్ ఎకానమీతో సహా ట్రంప్ తీసుకొచ్చిన శాంక్షన్స్తో భారతదేశానికి అడ్వాంటేజెస్ ఏమేమి ఉంది సార్ ఎలక్ట్రానిక్స్లో స్పెషల్? ఎలక్ట్రానిక్స్కి యుఎస్కి ఎలాంటి సంబంధం లేదు, అంటే ఎలాంటి టాక్సేషన్ ఎఫెక్ట్ లేదు. కరెక్ట్. దాంట్లో మనకు ఏం లేదు. అక్కడ మనకు అది ఓపెన్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయెస్ట్ యాపిల్ ఫోన్ ఎక్స్పోర్ట్ అక్కడికి వెళ్తుంది. మీకు తెలిసి ఉంటే, మీకు ఐడియా ఉంటే, బెంగళూరులో సపరేట్ టెర్మినల్ పెట్టాం ఎక్స్పోర్ట్కి.
ఓకే, వాళ్ళు నౌ ఎవరీ హ్యాపీ, బాగా నడుస్తుంది అక్కడ. సెకండ్ వచ్చేసరికి మేమందరూ ఆలోచిస్తున్నది అంటే పర్టికులర్లీ తెలుగు రాష్ట్రాల్లో, ఏపీలో ఎక్కువ కూడా అంటే అక్కడ విలేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సరౌండింగ్స్, ఏపీలో కూడా మేము అనంతపురం తిరుపతి సైడ్, కర్నూలు సైడ్ ఆలోచిస్తుంది అంటే ఇండియాలో జనాభాలో, వరల్డ్ జనాభాలో మంది 18%, మన జీడిపి ఏమో 3.8 ఉంది. కరెక్ట్ సార్. చైనా సిమిలరే ఉంది, పాపులేషన్ వైజ్ 18 ఉంది, బట్ జీడిపి కూడా 18 ఉంది. అక్కడ కూడా మనకి ఇంత గ్యాప్ ఉంది. అదే చాలా పెద్ద, చాలా ఉంది. ఇప్పుడు ఏపీ సీఎం గారు డ్రోన్ సిటీ పెడదాం ఉన్నారు. యాక్చువల్లీ ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తున్నారు, ఏపీ ప్రమోట్ చేస్తుంది డ్రోన్ సిటీ అని. యాక్చువల్ గుడ్ సైన్. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, ఇందాక మేము చెప్పినట్టు కంపోనెంట్స్ అయితేనేమి, ఒక డ్రోన్ సిటీ అయితేనేమి, ఈ టైప్ ఆఫ్ దీంట్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న 100 రూపీస్ నా దగ్గరికి, నా దగ్గర నుంచి 100 రూపీస్ పోతే ఏమీ తేడా రాదు. ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ వెళ్తేనే మన జీడిపి గ్రోత్ అవుతుంది. సో ఖచ్చితంగా 2030 కంటే నెక్స్ట్ 5 yearsకి నేనైతే గట్ ఫీల్ అవుతున్నాం, ఖచ్చితంగా ఇండియా జీడిపి పెరుగుతుంది త్రూ ఎలక్ట్రానిక్స్, ఈవీ, డ్రోన్ సిటీ, వీటి వల్ల. ఫ్యూచర్ ఆల్రెడీ 5 సంవత్సరాల గురించి మాట్లాడాం, కానీ మీరు మొదలైనప్పటి నుంచి సెల్కాన్ నుంచి మీ మిగతా కంపెనీలు కూడా చూస్తున్నారు భారతదేశంలో. జియో లాంటి కంపెనీ వచ్చి మొత్తం ఈకోసిస్టమ్, అంటే డేటా ఈకోసిస్టమ్ మార్చేసింది. అవును. ఇప్పుడు ఎవరైనా చూడండి, మెట్రోలో ఎక్కినా కానీ, చిన్న పక్కన షాప్లో వెళ్ళినా కానీ అందరూ మొబైల్ మీద ఉంటారు, ఎవరు మాట్లాడరు కూడా, మొబైల్ మీద ఉంటారు. భారతదేశంలో డేటా చీప్ అయిపోయింది, డివైస్ కూడా కాస్ట్ చాలా మటుకు తగ్గింది. స్మార్ట్ ఫోన్లని 5,000 రూపాయలు ఇప్పుడు అమ్ముతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న టెక్నాలజీ, ఫ్యూచర్ టెక్నాలజీ, మీరు డ్రోన్ గురించి మాట్లాడారు, డ్రోన్ కూడా డెలివరీ డ్రోన్స్ ఉన్నాయి. ఇప్పుడు పెస్టిసైడ్ ఫార్మింగ్ ఉపయోగిస్తారు, చాలా మటుకు ఉంది అట్లాంటివి. అది కాకుండా ఇంకో వచ్చే ఫ్యూచర్ టెక్నాలజీలో మీరు ఎక్కడ చూస్తున్నా ఎక్కువ పొటెన్షియల్ ఎక్కడ కనిపిస్తుంది? ఏ ఫీల్డ్లో ఉంటుంది? ఏ ఎలక్ట్రానిక్స్లోనే ఎక్కడ ఉంటుంది నెక్స్ట్? మొబైల్ ఆల్రెడీ 6 years బ్యాక్ పెనిట్రేట్ వచ్చేసింది, ఓన్లీ రీప్లేస్మెంట్ నడుస్తుంది. కొత్త మొబైల్ అనేది లేదు. 2G మొబైల్స్ ఏదైతే డిస్ట్రిక్ట్ రూరల్లో ఉన్నాయో స్మార్ట్ కన్వర్ట్ అవుతున్నారో అది కూడా మ్యాక్సిమం కన్వర్ట్ అయినాయి. అంటే మనకు వేకెంట్ ఉన్నది ఎలక్ట్రానిక్స్ వచ్చి పెద్ద పెద్ద బాక్స్ టీవీస్ ఉన్నాయి విలేజ్, అవి ఎల్ఈడికి వెళ్తున్నాయి. బికాస్ ఎల్ఈడి 10,000 టీవీ వచ్చేస్తుంది, అక్కడ కూడా కన్వర్షన్ నడుస్తుంది. హ్యూజ్ గ్రోత్ డ్రోన్లో ఉంది. ఫార్మర్స్కి రైతు దొరకట్లేదు కూలీలు. ఓకే, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువైపోతుంది. అది ప్లస్ మనం చూస్తున్నాం యూరియా షార్టేజ్ ఉందని. ఇంతకుముందు కూడా మేము విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇలా అవసరం లేకుండా చల్లి వాళ్ళం ఎత్తుకెళ్ళి. ఇప్పుడు అది స్కానింగ్ త్రూ టెక్నాలజీ ద్వారా ఎక్కడ వరి దెబ్బతినిందో అక్కడే వెళ్ళి చేస్తుంది. అది సైంటిఫిక్గా బాగా చాలా ఎగ్జిబిషన్లో చూసాము, అది చాలా హ్యూజ్ ఉంది. సో మేము కూడా ఇప్పుడు కర్నూలులో డ్రోన్ సిటీ డెవలప్ చేయడం దాంట్లో మేము కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం దాంట్లో. ఎందుకంటే పెద్ద లెవెల్లో చేయాలి దాన్ని అనేసి డ్రోన్ సిటీ పెట్టే దాంట్లో. ఎందుకంటే ఇది పెద్ద గ్యాప్ ఉంది ఇండియాకి. సో డ్రోన్ ఒకటి ఉంది, ఈవీ ఒకటి ఉంది, రెండు స్టిల్ ఎల్ఈడీస్ ఉంది. మొబైల్స్ ఏం చేయబోతున్నారు సార్? కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ తీసుకుంటారా ఈవీలో? లేదు, మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, ఒక బ్రాండ్ని ఇండియాకి లాంచ్ చేయాలని చూస్తున్నాం. సో అవుట్ ఆఫ్ కంట్రీ బ్రాండ్ని ఇండియా తీసుకురావాలని ట్రై చేస్తున్నాం. సో అది డిస్కషన్ నడుస్తుంది. అదేవిధంగా మొబైల్ ఫోన్స్ బ్రాండ్ కూడా మా దాంతోపాటు ఎంఎన్సీ కంపెనీని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్, ప్లస్ ఇప్పుడు ఇండియాలో 51% సో నైబర్ కంట్రీస్ ఉండాలన్నారు కాబట్టి, సో దాంట్లో ఈ కాంపోనెంట్స్ చాలా మంది వస్తున్నారు కాబట్టి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ కాంపోనెంట్స్ ఒక కాంపోనెంటే సో ఓపోకి ఇస్తుంది, వివోకి ఇస్తుంది, OnePlusకి ఇస్తుంది. ఒక బేసిక్ కాంపోనెంట్ సేమ్ అన్నిటికీ, దాంట్లో పెద్ద మార్పులే ఉండదు. సో వాళ్ళ టెక్నాలజీ కొంత మారుస్తారు తప్ప మిగతా మార్పులే ఉండదు కాబట్టి సో వాటిలో ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్తున్నాం. నెక్స్ట్ హ్యూజ్ మ్యాన్ పవర్, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఇస్తున్నాం దాంట్లోకి ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎనీవే వీఆర్ గవర్నమెంట్ సప్లై చేస్తున్నాం కాబట్టి మేము ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ కూడా అక్కడ గవర్నమెంట్ సప్లై చేయడం, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఎక్స్పోర్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది మాకు. తెలుగు స్టేట్స్ కాకుండా ఇంకా ఎక్కడైనా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయా సార్? సో మేము గవర్నమెంట్ బిజినెస్ ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాం. తెలుగు స్టేట్లో మా కాంట్రిబ్యూషన్ మా బిజినెస్లో ఆల్మోస్ట్ ఐ థింక్ 5% ఉంటుంది. 95% బిజినెస్ మా బయటే ఉంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్ కూడా ఎక్కువ చేస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం తెలుగు స్టేట్లోనే చేస్తున్నాం. 99% వీఆర్ ప్లాన్ ఫర్ ఏపీ తెలంగాణ ఓన్లీ. ఒకటి రెండు ఆపర్చునిటీస్ నోయిడాలో వస్తున్నాయి. థింకింగ్ రేపు చెప్పలేదు, మీరు చైనాలో కూడా ఫ్యాక్టరీ పెట్టచ్చు రేపు. అంత ఫార్వర్డ్ థింకింగ్ ఆలోచిస్తున్నారు.
చాలా చాలా సంతోషం సార్. ఆంధ్ర కాకుండా తెలంగాణకు కూడా, తెలంగాణ స్టేట్ ఎందుకు తెలుగు స్పీకింగ్ స్టేట్, ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేరండి కలిసి. తెలంగాణ కూడా ఎంత అగ్రెసివ్ ఉన్నారంటే ఆంధ్ర ఎంత అగ్రెసివ్ ఉన్నారు, తెలంగాణ కూడా అంతే. ఇక్కడ మీ ప్లాన్స్ ఏం, ఇక్కడ ఏం జరుగుతుంది సార్ తెలంగాణలో? మేము ఫస్ట్ ఫ్యాక్టరీ పెట్టింది తెలంగాణలోనే. సో మేడ్చర్లో పెట్టి మళ్ళీ ఈసీటీలో కూడా తీసుకొచ్చాం. సో R&D కూడా ఇక్కడే నడుస్తుంది మాది. R&D తెలంగాణలో ఉంది మా ఆఫీస్. ఇప్పుడు ఏదైతే మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ అయితేనేమి, టెక్నాలజీ అయితేనేమి అన్ని ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాం. సో మొన్న తెలంగాణ సీఎం గారిని కూడా సందర్భంలో కలవడం జరిగింది. కలిసినప్పుడు నేను ఈ కాంపోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ ఇది పెద్ద హ్యూజ్గా ఉంది, బట్ ఓకే ఎనీవే తెలంగాణకి ఐటీ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు, బట్ హార్డ్వేర్ కూడా టైర్ 2 సిటీ ఏదైతే మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం లాంటి ప్లేసులకి మనం అక్కడ తీసుకెళ్లి పెట్టి చేస్తే చాలా బాగుంటుంది సార్ అని చెప్పాను. సీఎం గారు కూడా మంచిగా స్పందించి మీరు ఒకసారి కన్సల్ట్ ఆఫీస్ చెప్పారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. దట్ ఈస్ ఆల్సో బిగ్ స్కోప్ ఉంది ఇక్కడ చేయడానికి. మీ సెల్కాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి ఉంటుంది, ఏం చేస్తుంది? ఈ కాలేజ్ ఫార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి? మేము అది మేము ఇందాక చెప్పాం కదా, మేము మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి ఎంప్లాయ్మెంట్స్ మోర్ ఇంపార్టెంట్. కరెక్ట్. వాళ్ళకి మనం ఫస్ట్ 1 month ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మనం ఫ్యాక్టరీ ప్లేస్మెంట్ ఇవ్వాలనేది మా థాట్. దానికి మేము ఈ పని చేస్తున్నాం. ఎందుకంటే మేము మా ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మా వంతు ఏదో CSR యాక్టివిటీ కింద అట్లా పెట్టి అండ్ దాంతోపాటే టెక్నీషియన్స్ బోత్ నేర్పుతున్నాం. దట్ ఈస్ అవర్ థాట్. సెల్కాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మీ ప్రాస్పెక్టివ్ ఎంప్లాయీస్ని మీరు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ప్రొడక్టివ్గా డైరెక్ట్ లైన్లో తీసుకెళ్ళిపోతారు, ప్రొడక్షన్ లైన్. చాలా మంచిది సార్. సో చాలా ఈరోజు హైబీస్ టీవీతో మాట్లాడడానికి చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. Ladies and gentlemen, that was Y Guru, Chairman and Managing Director of Selcon Group. He started in a very small way, but has over the years grown into a conglomerate which actually traverses from retail to manufacturing and of course beyond cell phones into what he now talked about, drones, and about various other products that he's developing for the industry. Surely there's no stopping for a dream, and today's youngsters have to learn a lot of lessons from him, because he didn't do it immediately or overnight. It took 25 years to reach where he is today. Thank you for watching. Jai Hind.